నేను మీ యజమానుడను, మిమ్మును సియోనుకు రప్పించెదను. హల్లెలూయా. దేవుడు మన యజమాని. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మాస్టర్. బైబిల్ సెలవిస్తుంది, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడని. అయితే ఒక వ్యక్తి పాపాన్ని సేవిస్తాడు, లేదా దేవుని సేవిస్తాడు. క్రీస్తు ప్రభు మనకి యజమానుడైతే ఆయన ఎలాంటి యజమాని? ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన మనల్ని ఎలా చూసుకుంటాడు? బైబిల్ సెలవిస్తుంది, యజమాని ప్రేమ కలిగిన వాడని, కరుణ కటాక్షములు కలిగిన వాడని, జాలి కలిగిన వాడని. ఈ యజమాని మనకి సహాయం చేసేవాడని. ఈ యజమాని మన పట్ల ఉత్తమమైన చిత్తాన్ని, ఉత్తమమైన ప్రణాళికని, ఒక ప్లాన్ని కలిగి ఉన్నాడని. ఎప్పుడైతే మనం ఈ యజమానికి మన జీవితం సమర్పించుకుంటామో ఆ చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుందని. మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన చిత్తము కంటే దేవుని చిత్తము ఎంతో ఉన్నతముగా ఉందని. ఎంత ఉన్నతముగా ఉంది ప్రభువా, ఎంత గొప్పది నీ చిత్తం మా చిత్తం కంటే అంటే బైబిల్ సెలవిస్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో దేవుని చిత్తము అంత గొప్పగా ఉందని.